సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ ఛాలెంజ్. ఇంకా ఈరోజు మన ఛాలెంజ్ ఏంటంటే ఈ ఎల్ షేప్ బిల్డింగ్లో ఉన్న లూట్తో మాత్రమే మనం లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలి. దిగడమే స్నైపర్ అయితే దొరికింది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. ఇంకోటి నాకు ఈ గన్ వాడేది కూడా అంత రాదు. సో మనం అయితే ఇంకో గన్ అయితే ఎత్తకాలి. తనేమో ఫ్లాష్ మాతో సగం డ్యామేజ్ అయితే తీసేసింది. నాకు స్నైపర్ దొరికిందన్న బాధలో నా దగ్గర యూజ్ గన్ ఉన్నదని నేనైతే మర్చిపోయినా. కానీ ఏదోలా ఒక బుల్లెట్ అయితే నేను ఫైర్ చేసా. తనకు 150 డ్యామేజ్ 100 ఎంతో డ్యామేజ్ పడింది. తనేమో ఫ్లాష్ మొత్తం నన్ను కిల్ చేసేసింది. ఆ తర్వాత నాకైతే ఫ్రీ రివైవ్ అయితే వచ్చింది. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకటి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, రెండోది ఇక్కడ దిగి నేను రివెంజ్ అన్న తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే ఎవరి దగ్గర కిల్ అన్న అయిపోవచ్చు, లేకపోతే నన్ను ఎవరన్నా కిల్ చేయొచ్చు. నేను ఎవరన్నా కిల్ చేస్తే ఓకే, ఒకవేళ నన్ను ఎవరైనా కిల్ చేస్తే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడే దిగదాం, రివెంజ్ తీసుకున్నాం. ఒకవేళ ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే నా ర్యాంక్ మరి అంత ఏం లేదు. ఈ ర్యాంక్లోనే ఉన్నా, నాకు ఈ ర్యాంక్ తగ్గినా పర్లేదు. సో మనకైతే ఈ అక్సమైట్ M10 అయితే దొరికింది ఈ ఎల్ షేప్ బిల్డింగ్లోనే, కాబట్టి మనం అయితే ఫైర్ చేయొచ్చు. ఒకసారి స్కోప్ ఆన్ చేసి చూద్దాం ఎవరైనా ఉన్నారో. ఎవరో కాదు ఈ సోపు మనల్ని కిల్ చేసిన బాబా. ఇంకోటి ఏంటంటే నాకు SKS అయితే దొరికింది. SKS అలాగే M10 ఈ రెండు మంచి కాంబినేషన్ అనమాట. సో మనం అయితే ఇంకా ఈ 2 గన్స్తోనే లాస్ట్ వరకు సర్వైవ్ అవుదాం. పాప ఇంకా నన్ను చూసినట్లేదు. సో మనం అయితే రష్కి అయితే వెళ్ళిపోదాం. లేదు, చూసేసింది. మనకు డ్యామేజ్ కూడా తీసి పడదైపోయింది. మనం అయితే ఒక గ్లోవాల్ వేసుకొని కవర్ తీసుకొని మెడికిట్ అయితే వేసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడే చూపిస్తా చూడండి. సగం డ్యామేజ్ అయితే తీసి పడదైపోయింది. ఒకవేళ నేను మెడికిట్ వేసుకుంటే కొంచెం తగ్గుండేదేమో, అయినా పర్లేదు. మన దగ్గర సూపర్ మెడికిట్ కాబట్టి మనం అయితే ఫుల్గా అయితే వేసుకునేసినాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మ్యాచ్ ఎక్కడితోనే అయిపోతుంది. మనం లోపల నుంచి అయితే ఫైర్ చేసుకున్నాం. మనకైతే ఇక్కడ ఫుల్ కవర్ అయితే ఉంటుంది. కానీ నాకెందుకో తనే ఫుల్ కవర్లో ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి స్కోప్ వేసినా కూడా తనకు అసలు ఏమైతే వల్ల, కానీ తనేమో నాకైతే ఫుల్ డ్యామేజ్ అయితే తీస్తున్నది. ఇలాంటప్పుడు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బయటకు పోయి స్కోప్ వేసి కొడదామంటే తనకి డ్యామేజ్ పడలేదు, కానీ నాకేమో లేచిపోతుంది డ్యామేజ్ అయితే. ఫస్ట్ అయితే మెడికిట్ వేసుకొని ఈ హెచ్పిని అయితే ఆన్ చేసుకున్నాం. బ్లడ్ అన్న పెరుగుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, 150 డ్యామేజ్ అయితే పడింది. ఇలాంటప్పుడు మనం రష్కి వెళ్ళడం చాలా మంచిది. ఫస్ట్ అయితే వీటిలో ఇవైతే కొనుక్కున్నాం. ఒకటేమో మనకైతే హెచ్పిని అయితే పెంచుతుంది, ఇంకోటేమో మనకైతే రిపేర్ కిట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది డ్యామేజ్ అయినప్పుడు అంతా. ఇప్పుడు మనం డైరెక్ట్గా దూరినామంటే మనకు వద్దన్న హెడ్ షాట్ అయితే పడుతుంది. అందుకే గ్లోవాల్ వేసుకుంటూ వెళ్దాం. పాప ఇంకెవరినో ఫైర్ చేస్తూ ఉన్నట్టున్నది. మనల్ని చూడలేదు అనుకున్నా, కానీ మనల్ని చూస్తున్నది. ఇలాంటప్పుడు ఏ ట్రిక్స్ గుర్తురావు. ఒకవేళ ఇక్కడ జీప్ ఉన్నానే అయితే ఈజీగా పైకి తెలిపోయంట గ్లోవాల్ అలా అడ్డంగా ఇస్తున్నా కూడా. ఇప్పుడు నేను పైకి వెళ్ళేదానికి ఏ దారి లేదనమాట. అందుకే ఇక్కడే అటు సైడ్ తిరుక్కుంటూ అయితే ఉన్నాం. టైం పాస్ అయితే చేద్దాం. ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, కానీ తనను మాత్రం ఎలాగైనా సరే కిల్ అయితే చేయాలి. ఈ పాప నన్ను ఇప్పుడు చూడలేదు అనుకుంటా. ఇదే నాకు మంచి ఛాన్స్. ఇప్పుడు నేను ఒక తెలివైన పని అయితే చేస్తున్నా. అదే ఈ ప్రొటెక్ట్ గ్లోవాల్ స్కానర్ అనేది ఇక్కడైతే వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఫైర్ చేస్తే బయటకు వచ్చేదానికి ఒకే ఒక ఛాన్స్ ఉన్నది, అదే కింద దూకడం అనమాట. ఇప్పుడు నేను స్కానర్ అయిపోతే తను ఏం చేస్తుందంటే గ్లోవాల్ పీల్చుకొని కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఆ ఇంటికాడ కవర్కి అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్కాన్ చేసిన కాబట్టి తనైతే అసలు అట్ట వచ్చే ఛాన్స్ అయితే లేదు. మొత్తానికి మనం అయితే లేపేసినాం తననైతే. ఒకవేళ నేను స్కానర్ అయిపోయినా తను ఇక్కడే ఉండుండేది. ఎలా అయితే మొత్తానికి మనకైతే కిల్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఎవరో ఒక పాప అయితే వచ్చింది. ఈ పాప కిల్ అయ్యేదానికి వచ్చినట్టు మన దగ్గరికి అయితే కొన్ని బుల్లెట్లు అనేది ఆ లూట్ బాక్స్లో అయితే ఎత్తుకునేసిన. అంటే నేను ఎత్తుకోలేదు, అవే వచ్చి పడేసినాయి. నేను ఇంకా మర్చిపోయినాను అనమాట. ఖచ్చితంగా ఇన్సోపు నేను చంపిన వాళ్ళిద్దరిలో ఒకరైతే మళ్ళీ దిగతారు ఇక్కడైతే. కానీ అది ఎవరు దిగుతారో అర్థం కాల. నేను ఫస్ట్ చంపిన పాప లేకపోతే సెకండ్ చంపిన పాప అర్థం కాల. దిగుతున్నారు, కానీ వాళ్ళకైతే అసలు డ్యామేజ్ అయితే పడలేదు తనకి. నేను ఫస్ట్ చంపిన పాప దిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ తను నన్ను కిల్ చేసింది, తర్వాత నేను రివెంజ్ తీసుకునే దానికైతే వచ్చా, తర్వాత నేనైతే తనని కిల్ చేసిన. ఇప్పుడు తను రివెంజ్ తీసుకునే దానికి వస్తే చాలా బాగుంటుంది. సెకండ్ చంపిన పాప అయితే దిగింది అంటే ఇప్పుడు తను నా మీద రివెంజ్ తీసుకుంటుంది. అరే సగం డ్యామేజ్ అయితే లేపేసింది. నేను పెట్టిన క్యారెక్సిల్ కాంబో వల్ల నాకు ఫుల్ హెచ్పీ అయితే పెరిగిపోతుంది. నేను మెడికిట్ యూజ్ చెప్పినా కూడా పర్లేదు. ఫస్ట్ నేను తనని కిల్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నా. నాకు అసలు ఆ కిల్స్ కూడా చాలా తక్కువనే అనమాట. వీళ్ళిద్దరి కోసం అయితే ఇక్కడే స్టార్టింగ్ నుంచి అయితే ఉన్నా. ఇక్కడ నుంచి వాయిస్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే బయట అయితే వర్షం పడుతుంది. టైం ఏమో 10:30. నేనేమో ఇంట్లో అయితే ఉన్నా. ఇంకా 4 minutes వీడియో అయితే ఉన్నది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి నాది ఈరోజు 12 అయితే అయిపోతుంది అనుకుంటా. ఎంత టైం అయినా పర్లేదు, ఈరోజు మాత్రం వీడియో ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఇంకా మీరు ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి, మీకు చాలా క్లారిటీ కనబడుతుంది. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. నేను పైకి వస్తాను అనుకొని ఆ పాప అయితే ల్యాండ్ మ్యాన్ అయితే అడ్డం పెట్టింది. కానీ మనం అయితే ఫస్ట్ కిల్ చేసిన పాపని ఎలా కిల్ చేశానో అలాగే కిల్ చేద్దామని కింద నుంచి ఒక గ్లోవాల్ అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే పైన అయితే ఇరుక్కునేస్తుంది. ఇప్పుడు మనం ఎల్ షేప్ బిల్డింగ్ పై ఎక్కేసి ఫస్ట్ ఎలా చంపినామో అలాగే ఈ పాపను కూడా ఈజీగా కిల్ అయితే చేసేయచ్చు. మళ్ళీ అదే ప్రాబ్లం, ఏమైతే తనకైతే తగలలేదు. ఒకవేళ తగిలితే మాత్రం హెడ్ పడిపోతుంది. గ్లోవాల్ అయితే కవర్గా వేసుకునింది. నేను కూడా గ్లోవాల్ వేసుకొని కవర్ ఫైట్ అయితే తీసుకుంటా. ఒక 50 అయితే డ్యామేజ్ పడింది. కానీ తనైతే ఒక చోట అయితే ఉండలేదు, అటు సైడ్ ఇటు సైడ్ తిరగతానే ఉన్నది. నాకేమో ఈ ఎస్కేస్తో ఫుల్ రేకలు అయితే పడుతుంది. ఒక్క బుల్లెట్ తగలలేదు అనమాట తనకైతే. తర్వాత తనైతే ఫుల్గా కవర్ అయిపోయింది, అసలు బయటకు కూడా రాలేదు. కొంచెం తర్వాత బయటకి అయితే వచ్చింది. మనమైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేసినాం.
ఇప్పుడన్నా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 3 కిల్స్ అయితే వచ్చాయి. ఒకవేళ బోయా కొడితే మాత్రం బాగుంటుంది. ముందు ఛాలెంజ్లో అయితే బోయా అయితే కొట్టలా, కానీ కిల్స్ అయితే మంచిగా వచ్చినాయి అనుకుంటా. జోన్లోకి వెళ్దామనే టయానికి లోడు పైన నుంచి అయితే ఫైర్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే మెడికిట్ అయితే వేసుకున్నాం, కొంచెం డ్యామేజ్ అయితే తీసేశాడు. వాడేమో ఫుల్ కవర్లో ఉన్నాడు, అది కాకుండా పైన అయితే ఉన్నాడు. నాకైతే జోన్ అయితే వచ్చేసింది. నీ ఫైర్ చేస్తున్నా వాడికైతే ఒక్క బుల్లెట్ తగల. నేను కొంచెం సైడ్కి వచ్చినా నాకు ఈజీగా హెడ్ అయితే పడిపోతుంది వాడు బాడీకి కాసిన కూడా, ఎందుకంటే వాడు పైన ఉన్నాడు కాబట్టి. ఇలాంటప్పుడు నేను కవర్ తీసుకొని కాల్చడం చాలా మంచిది. అందుకే గ్లోవల్ వేసుకుంటూ కవర్ తీసుకొని ఇక్కడ నుంచి గుర్రం ఎత్తుకొని అయితే వెళ్ళిపోదాం. జోన్లోకి వెళ్ళిన తర్వాత చూసుకున్నాం కావాలంటే. ముందు ఛాలెంజ్లో కూడా బూయా అయితే కొట్టలా. ఒకే ప్లేస్లో లూట్ ఏరుకొని బూయా కొట్టాలంటే కష్టమే, కానీ మనం ట్రై చేస్తున్నాం అనమాట. చూద్దాం ఈ మ్యాచ్ బోయా కొడతాం లేదు. మరీ ఘోరంగా అయితే ఒక బుల్లెట్కి కిల్ అయిపోయాడు. ఇంకా మనకైతే ఇప్పుడు 4 కిల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే మనం జోన్లోకి అయితే వెళ్ళాలి. అలాగే ఇంకా వీడియోని ఎడదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అనేది ఆల్ అయితే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ట్రిక్స్ అనేవి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసినా లేకపోతే షార్ట్స్ గానీ అప్లోడ్ చేసినా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఒక ఎనిమిది అయితే బరికిస్తున్నాడు. మన ఎస్కేస్తో అయితే కలద్దాం. ఒక 2 బుల్లెట్లు తగిలినాయి. మొత్తానికి మనకైతే కిల్ అయితే వచ్చేసింది. ఇప్పటికీ మనకైతే 5 కిల్స్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ కూడా జోన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఉన్నాడు అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి వచ్చినాడు. ఒక బుల్లెట్ అయితే పడింది. మనమైతే కవర్ అయితే తీసుకున్నాం. వాడికి సగం డ్యామేజ్ అయితే పడింది. అందుకే గ్లోవాల్ వేసుకొని కవర్ తీసుకుని వాడైతే వెళ్ళిపోతాడు. మనం అయితే లోపల నుంచి అయితే వెళ్దాం. వాడు లోపలికి వస్తాడని లోపల తిరుక్కుంటా ఉంటే బయట తిరుక్కుంటాడు వాడైతే. ఇంకా ఈ సైడ్లోనే ఉంటాడు. ఒక్క బుల్లెట్ అయితే పడింది, ఇంకొక సగం డ్యామేజ్ అనమాట. ఇదైతే రీకాల్ అయితే ఉంది. ఓకే, మొత్తానికి మనకైతే కిల్ అయితే వచ్చేసింది. ఇప్పటికీ మనకైతే 6 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా మెడికిట్ వేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 8 అయితే ఉన్నాడు. ఇంకొక 89 డ్యామేజ్ అయితే పడింది. ఇంకో 89 పడింది. ఇంకొక బుల్లెట్ ఫైర్ చేస్తే ఇడైతే చచ్చిపోతాడు. కానీ గ్లోవాల్ వేసుకునేసి ఇడైతే కవర్లోకి అయితే వెళ్ళిపోయినాడు. వీడికి ఏమైందో తెలియదు కానీ గ్లోవాల్ అనేది తీసేసాడు. మనకైతే కిల్ అయితే వచ్చేసింది. ఇప్పటికి మనకైతే 7 కిల్స్ అయితే వచ్చాయి. స్కానర్లో 8 నా పక్కనే ఉన్నట్టు చూపించింది. నేను ఇంకా పైనుంచి దిగుతా ఉన్నాడు అనుకున్నా, కానీ వాడు నా పైన అయితే ఉన్నాడు. నేను స్టార్టింగ్లోనే జోన్లోకి వెళ్ళిపోవాల్సింది, చాలా పెద్ద తప్పు చేశా. అందుకే ఈ మ్యాచ్ కూడా బూయా అయితే మిస్ అయిపోయింది. సరే, ఇంకా నెక్స్ట్ ఏ హౌస్లో ఛాలెంజ్ చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.